ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నా పేరు డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మన గత క్లాస్లో 21 గ్రాండ్ టెస్టులని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. మన టార్గెట్ ఈ మంత్లో డిసెంబర్ మంత్లో 25 గ్రాండ్ టెస్టులు మనం కంప్లీట్ చేయాలి. ఇది 22వ గ్రాండ్ టెస్ట్. మరి ఇంకా 3 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. మరి ఈ 3 గ్రాండ్ టెస్టులు కూడా నేను ఈ మంత్ ఎన్నికల్లా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఈ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటికీ మనకి ఈ 25 అయితే ఇంకా 25 గ్రాండ్ టెస్టులు అనేవి ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకొని ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధిస్తారని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 22. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 22. తరగతి గదిలో నిర్వహించే వివిధ రకాల బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితాల సాధనకు ఎన్నుకునే మార్గాలను తదితర విషయాల గురించి తెలియజేసేదే పాఠ్యపథకం నిర్వచించింది ఎవరు? ఇది పాఠ్యపథకానికి సంబంధించిన డెఫినేషన్స్లో నుంచి మనకి ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఎల్బి స్టాండా, బోసింగా, బైనింగ్ అండ్ బైనింగా, అలాగే స్టీవెన్స్ అన్న, ఇది ఇచ్చింది బోసింగ్ అనమాట. ఎల్బి స్టాండ్ ఏమన్నాడు? పాఠ్యపథకం అనేది తరగతి గదిలో ప్రవేశపెట్టే ఆచరణాత్మకంగా ప్రవేశపెట్టే క్రియాత్మకమైన పథకమే పాఠ్యపథకం అని చెప్పేసాను. లెసన్ ప్లాన్ అనేది ఒక క్రియాత్మకమైనటువంటి పథకము. యాక్టివిటీ బేస్డ్ ప్లాన్. లెసన్ ప్లాన్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్ ప్లాన్ అనమాట అని చెప్పేసి ఎల్బి స్టాండ్ చెప్పాడు. బైనింగ్ అండ్ బైనింగ్ లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి నిశ్చయాలు కలిగిందే పాఠ్యపథకం అని చెప్పేసి చెప్పాడు. స్టీవెన్సన్ ఉపాధ్యాయుడు పాఠ్యపథకాన్ని తయారు చేసుకుంటాడు కానీ దానికి బానిస కాడు. పాఠ్యపథక రచన అతను ఉపయోగించుకున్న సమయమే అతను నిజంగా సద్వినియోగం చేసుకున్న సమయంలో అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ డెఫినేషన్స్ చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏపీ మెథడాలజీ బుక్లో మనకి న్యూ డెఫినేషన్స్ కొన్ని ఇవ్వటం జరిగింది అనమాట. ఇవి కాకుండా మనకి ఏపీ మెథడాలజీ బుక్ ఏదైతే ఉందో, ఏపీ మెథడాలజీ బుక్లో మనకి న్యూ డెఫినేషన్స్ అనేవి కొన్ని ఇచ్చాడు. వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి. వీటి గురించి కూడా నేను తర్వాత క్లాసెస్లో వచ్చేటువంటి టెస్ట్లో వీటి గురించి కూడా నేను ప్రస్తావన చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలో అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ హెర్బార్ట్ సోపానాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏంటి అని చెప్పేసి అన్నాడు. ప్రవేశమా, ప్రదర్శన, లేకపోతే పునర్విమర్శ, గైకమా. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రదర్శన అనేది చాలా ముఖ్యమైనదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ, గైకం అనేటువంటి 4 రకాల సోపానాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రవేశంలో మనకి పూర్వజ్ఞాన పరిశీలన, అలాగే ఉన్ముఖీకరణ, అలాగే శీర్షిక ప్రకటన అనేటువంటి. ప్రదర్శనలో ప్రదర్శన, అలాగే సాంశీకరణ అనేటువంటి అంశాలు ఉన్నాయి. పునర్విమర్శ అనేది పునర్విమర్శగానే ఉంది. అలాగే గైకంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఉన్ముఖీకరణ నుంచి పునర్విమర్శ వరకు బోధనలో గల వివిధ అంశాలను విద్యార్థులకు ఎంత మేరకు గ్రహించాలి, అవగాహన పొందారు, అంచనా వేయడానికి తోడ్పడేటువంటి సోపానము. మోటివేషన్ దగ్గర నుంచి మనకి పునర్విమర్శ దాకా విద్యార్థులు పాఠ్యాంశాన్ని ఎంత మేరకు అర్థం చేసుకున్నారో ఈ విషయాన్ని మనకి విద్యార్థులు ఎంత మేరకు అవగాహన తెలుసుకోవడానికి ఏ సోపానం ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రధానంగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. గైకమా, పునర్విమర్శ, ప్రదర్శన, సాంశీకరణ అంటే ఇది గైకం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఉన్ముఖీకరణ నుంచి పునర్విమర్శ దాకా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి పునర్విమర్శ అనేది లేదు, ప్రదర్శన అనేది ముందుగానే అయిపోతుంది. ఓకే, సో కాబట్టి గైకం అనేది విద్యార్థులు మరి పాఠ్యాంశాన్ని ఎంత మేరకు అవగాహన చేసుకున్నారో గైకం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్, నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడేటువంటి బోధనా విధానం మీద సూక్ష్మ బోధన నిర్వచనం చెప్పిన వారు ఎవరు? డ్వైట్ ఎలెనా డీవా, మెక్కవెనా, అలాగే లాడ్యూనా. మరి ఈ డెఫినేషన్స్ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే మరి డ్వైట్ ఎలెన్ అండ్ ఈవ్ అనేటువంటి వాళ్ళు ఈ డెఫినేషన్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకు ప్రధానంగా డ్వైట్ ఎలెన్ ఏం చెప్పాడు? డ్వైట్ ఎలెన్ యొక్క డెఫినేషన్ తీసుకుని సూక్ష్మ బోధన అంటే తరగతి పరిమాణంలోను కాలంలోను కుదించిన బోధనే సూక్ష్మ బోధన అని చెప్పేసి అన్నాడు. తరగతి పరిమాణంలోను కాలంలోను
కుదించిన బోధనే సూక్ష్మ బోధన. కుదించిన బోధన సూక్ష్మ బోధన. కుదించిన బోధనే సూక్ష్మ బోధన అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే సూక్ష్మ బోధనకు సంబంధించి మెక్కెవెన్ అనేటువంటి విద్యావేత్త ఏం చెప్పారంటే, సూక్ష్మ బోధన అనేది ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదన సరళీకరించినటువంటి పరిసరాల్లో క్లోజ్ సర్క్యూట్ చేసినటువంటి టెలివిజన్ ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టిని అందించేటువంటి సాధనమే సూక్ష్మ బోధన అని చెప్పేసి మెక్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. అలాగే లాడ్యూ అనేటువంటి విద్యావేత్త గురించినటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్టయితే, లాడ్యూ దీంట్లో దాదాపుగా 15 రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 15 రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. లాడ్యూ అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, బోధనలో ప్రవేశం కాకుండా ముందుగానే సామర్థ్యాలు నిష్పాదనలు సాధించడానికి ఉపాధ్యాయ విద్యార్థికి ఉన్న ఒకే ఒక అవకాశమే సూక్ష్మ బోధన అని చెప్పేసి మరి ఈ యొక్క లాడ్యూ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. సో ఈ మైక్రో టీచింగ్ అనేది ఛాత్రోపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రధానంగా మనకి ఉపయోగపడుతుంది. నైపుణ్యాలు, స్కిల్స్ అనమాట. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఇది నియంత్రించినటువంటి పరిస్థితిలో ఇలా ఉంటుంది అన్నమాట. దీని క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కూడా ఇలా ఉంటుంది. ఇలా విద్యార్థులు 5 to 10 మెంబర్స్ ఇలా విద్యార్థులు ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇది ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. దీన్నే నియంత్రించిన పరిసరాలు అని చెప్పేసి అంటాం. నియంత్రించిన పరిసరాలు అని చెప్పేసి అంటాం అన్నమాట. లేక సిమ్యులేషన్ పరిసరాలు అని చెప్పేసి కూడా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ పాఠాన్ని ఎన్ని నిమిషాల్లో సహ విద్యార్థులకు బోధించాల్సి ఉంది? చూడండి, సూక్ష్మ బోధనలో ప్రధానంగా తరగతి గది పరిమాణం, కాలము, విద్యార్థుల సంఖ్య, తరగతి పరిసరాలు, బోధన జరిగే ప్రదేశం, సాధన చేసే నైపుణ్యాలు, నైపుణ్యాలకు పేరు, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. మైక్రోటీకి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏంటి? తరగతి పరిమాణం 5 to 10 మెంబర్స్ ఉంటారు. కాలము 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య 5 to 10 మెంబర్సే ఉంటారు. నెక్స్ట్, తరగతిలో పరిసరాలు, నియంత్రించిన పరిసరాలు ఉంటాయి. నియంత్రిత పరిసరాలు ఉంటాయి. బోధన జరిగే ప్రదేశం కళాశాలలో జరుగుతుంది. బోధన చేసే నైపుణ్యాలు, ఒక నైపుణ్యం సాధన చేస్తారు. నైపుణ్యాల పేరు మూల బోధన నైపుణ్యాలు అంటారు. వీటిని మూల బోధన నైపుణ్యాలు అంటారు అనమాట. వీటిని ఏమంటారండి? మూల బోధన నైపుణ్యాలు అని చెప్పేసి వీటిని మైక్రో టీచింగ్లో స్కిల్స్ని మనం పిలుస్తారు. కోర్ టీచింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఏంటి కోర్ టీచింగ్ ఎలిమెంట్స్ అని ఎందుకు చెప్తున్నారంటే, మైక్రో టీచింగ్లో స్కిల్స్ ఉన్నటువంటి పేరు ప్రతి ఛాత్రోపాధ్యాయుడు ఈ నైపుణ్యాలని సాధన చేయాలి కాబట్టి అందుకే వీటిని మూల బోధన నైపుణ్యాలు లేక కోర్ టీచింగ్ స్కిల్స్ అని చెప్పేసి అంటారు. వీటిలో తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అనేవి అడుగుతుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సూక్ష్మ అంటే ఎన్ని నిమిషాల్లో, అంటే కాలం అనమాట. ఎన్ని నిమిషాల్లో సహ విద్యార్థులకు బోధించాలి. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి రాసుకోవచ్చు. విద్యార్థులు ఎవరు? విద్యార్థులు అంటే సహ విద్యార్థులు. ఎవరంటే సహ విద్యార్థులు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విద్యార్థులు, సహ విద్యార్థులు, తరగతి పరిమాణం 5 to 10 మెంబర్స్ ఉంటారు. కాలం 5 to 10 మినిట్స్. విద్యార్థుల సంఖ్య 5 నుంచి 10 మంది ఉంటారు. తరగతి పరిసరాలు, నియంత్రిత పరిసరాలు ఉంటాయి. బోధన జరిగే ప్రదేశం కళాశాలలో జరుగుతుంది. సాధన చేస్తా నైపుణ్యాలు, ఒక నైపుణ్యాన్ని సాధన చేస్తాం. నైపుణ్యాల పేరు మూల బోధన నైపుణ్యాలు. నెక్స్ట్, పరిపుష్టి వెంటనే జరుగుతుంది. పర్యవేక్షకుడు యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ పర్యవేక్షకుడు యాక్టివ్గా ఉండి ఇప్పుడప్పుడు మన యొక్క లోపాలని ఎప్పుడు చెప్పడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ 30 నిమిషాల లేకపోతే 20 నుంచి 25 నిమిషాల 10 నుంచి 15 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు. సో మనకి సూక్ష్మ బోధనలో మన యొక్క టైం ఎంత అంటే 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధిలో
5 నుంచి 10 మంది విద్యార్థులకు ఓకే ఒక నైపుణ్యాన్ని సాధన చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బోధనే మన సూక్ష్మ బోధన అని చెప్పేసి అంటాం. దీంట్లో మనకి ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తప్పనిసరిగా సూక్ష్మ బోధన మీద కానీ సూక్ష్మ బోధన కానీ అలాగే నెక్స్ట్ దీంట్లో సూక్ష్మ బోధన ప్రణాళిక, అలాగే నెక్స్ట్ ఇయర్ ప్లాన్, 3 యూనిట్ ప్లాన్, 5 లెసన్ ప్లాన్. వీటిలో తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ ప్లాన్స్ మీద తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అనేవి అడుగుతుంటాడు. మైక్రో టీచింగ్ మీద కానీ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, వీటిలో ఈ ప్లానింగ్లో తప్పనిసరిగా మనకి బిట్స్ అనేవి ఉంటాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇది మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి విషయాలు. ఎవరి సూచనలు ఆధారంగా భారతదేశానికి విద్యా ప్రణాళిక ప్రధానంగా బోధనా నైపుణ్యాలు గుర్తించడం, విశ్లేషించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ సూక్ష్మ బోధన అనేది మనకి ప్రధానంగా సూక్ష్మ బోధన అనేది మనకి డ్వైట్ ఎలెన్, రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి వాళ్ళు అమెరికాలో మరి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి ఉద్దేశాలని మనం సాధించాలంటే దాదాపుగా మనకి 32 రకాల స్కిల్స్ ఉన్నారంట. ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నారంటే 32 రకాల స్కిల్స్ ఉన్నారని చెప్పేసి బీకే పస్సి అనేటువంటి ఆయన కేఎస్ అనేటువంటి దాంట్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. మన కేఎస్ అంటే సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది బరోడాలో ఉంటుంది అనమాట. బరోడాలో ఉంటుంది. కేఎస్ అనే దాంట్లో ఈయన ప్రొఫెసర్గా పనిచేయటువంటిది జరిగింది. ఈ కేసులో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఇతను మరి ఇక్కడ ఈ యొక్క స్కిల్స్ 32 స్కిల్స్ అనేవి ఉండాలి, మరి భారతదేశ విద్యా ప్రణాళికకు అనుగుణంగా నైపుణ్యాలు అనేవి ఉండాలని చెప్పేసి ఈ యొక్క బీకే పస్సి అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి కీత్ ఎరిక్సన్, హర్రీ గామిసన్, కళ్యాణ్ బక్ అని చెప్పేసి ఉన్నారు అనమాట. కీత్ ఎరిక్సన్ అనేటువంటి వాళ్ళని తీసుకుంటే కీత్ ఎరిక్సన్ గురించినటువంటి విషయాలు మనం ప్రధానంగా తీసుకుంటే వీడియో టేపును ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి, వీడియో టేపులను ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి అనేటువంటి దాన్ని కీత్ ఎరిక్సన్ అనేటువంటి ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అలాగే హర్రీ గామిసన్ ఇతను ఏం చేశాడంటే హర్రీ గామిసన్ సిమ్యులేషన్ పరిసరాలు ఉపయోగించి మరి మైక్రో టీచింగ్లో స్కిల్స్ అనేవి ఏ విధంగా వస్తాయి విద్యార్థులు అనే దాని మీద ఈయన పరిశోధన చేయడం అనేది జరిగింది అన్నమాట. తర్వాత కళ్యాణ్ బక్ అనేటువంటి ఆయన మన ప్రధానంగా తీసుకుంటే కళ్యాణ్ బక్ అనేటువంటి ఆయన ప్రధానంగా తీసుకుంటే 1967 సంవత్సరంలో మనకి ఈయన 2 విధాలుగా అంటే విద్యార్థులు మొత్తం 2 గ్రూపులు చేశాడు. నియంత్రిత సమూహము అలాగే అనియంత్రిత సమూహము. అనియంత్రిత సమూహం అని చెప్పేసి 2 విధాలుగా మనకి గ్రూపులుగా డివైడ్ చేసి విద్యార్థుల్ని మనకి కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని చెప్పేసి 2 విధాలుగా చెప్పేసి అంటే ఏ గ్రూప్లో మనకి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో మనకి రిజల్ట్ అనేది బాగా వచ్చిందని చెప్పేసి ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. తద్వారా మనము మైక్రో టీచింగ్లో అంటే ఒక గ్రూప్లో ఏం చేశాడు, కంట్రోల్ గ్రూప్ అంటే ఒక గ్రూప్లో స్కిల్స్ లేని వ్యక్తిని టీచింగ్ పంపించాడు, ఇంకో గ్రూప్లో స్కిల్స్ ఉన్న వ్యక్తిని టీచింగ్ పంపిస్తే స్కిల్స్ ఉన్న వ్యక్తి చెప్పినటువంటి టీచింగ్ అనేది పిల్లవాడికి బాగా అర్థమైంది కాబట్టి మైక్రో టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పేసి ప్రయోగపూర్వకంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే కళ్యాణ్ బక్ అనేటువంటి విద్యావేత్త. దీన్ని స్టార్ట్ చేసినారు డ్వైట్ ఎలెన్, రాబర్ట్ ఎన్ బుష్. డ్వైట్ ఎలెన్, రాబర్ట్ ఎన్ బుష్ అనేటువంటి విద్యావేత్తలు దీన్ని మైక్రో టీచింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారన్నమాట. నియంత్రిత పరిస్థితుల్లో విద్యార్థులు నైపుణ్యాలు తీసుకుని రావడానికి ఏర్పాటు చేసిందే ఈ యొక్క మైక్రో టీచింగ్. అంటే దీన్ని కుదించిన బోధన, నియంత్రించిన బోధన ఓకే అని చెప్పేసి అనేక విధాలుగా మనం పిలుస్తూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి క్లాస్ను కూడా నేను త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సో కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది బీకే పస్సి అనమాట.
మిగతా వాటి గురించి కూడా మనం చెప్పి కీర్తెక్స్ అనేమో వీడియో టేప్ను ఉపయోగించి వెంటనే పరిపుష్టన్నాడు. హరిగామ్స్ ఏమో సిమ్యులేషన్ పరిసరాలు ఉపయోగించి పరిశోధన చేశాడు. కళ్యాణ్ బక్కేమో విద్యార్థులు నియంత్రిత అనియంత్రిత సమూహాలుగా డివైడ్ చేసి పరిశోధన చేయడం అనేది జరిగిందన్నమాట. కళాకారుడు తల చిత్రాంగంలో తమ ముడి సరుకును తమకు ఆలోచనకు అనుగుణంగా కళాఖండంగా తీర్చిదిద్దగల చేతులను పనిముట్టిన విద్యా ప్రణాళిక అంట. కళాకారుడు తన స్టూడియోలోని ముడి పదార్థాన్ని తీర్చిదిద్దడానికి అనువైన సాధనమే విద్యా ప్రణాళిక అని చెప్పేసి చెప్పింది ఎవరంటే కన్నింగ్ హామ్ అనేటువంటి విద్యార్థి చెప్పాడు. మనం దానికి సంబంధించినటువంటి చెప్పినప్పుడు కూడా కొన్ని కోడ్స్ చెప్పాం. కన్నింగ్ హామ్ ఒక కళాకారుడు. కన్నింగ్ హామ్ ఎవరండి? ఒక కళాకారుడు అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషనర్ క్రూనా. నెక్స్ట్ కన్నింగ్ హామ కాటర్వీగుడ్డ ఏం చెప్పాడు? వృత్తి లేక ఉద్యోగ రంగంలో వ్యక్తిని పట్టభద్రంగా చేయడం కోసం గాను అతను కల్పించేటువంటి పాఠశాల కల్పించే సంస్థ అనుభవాల శాఖలమే విద్యా ప్రణాళిక అని చెప్పేసి కాటర్వీగుడ్డ చెప్పాడు. కన్నింగ్ హామ్ కళాకారుడు తన ఆదర్శాలకు అనుగుణంగా తన స్టూడియోలో ముడి పదార్థాన్ని మలచడానికి అతని చేతిలో ఉన్న పనిముట్టే విద్యా ప్రణాళిక అని చెప్పేసి కన్నింగ్ హామ్ చెప్పాడు. క్రోన్ వ్యక్తిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందించే నిమిత్తం ఒక ప్రణాళిక కావాలి, అదే విద్యా ప్రణాళిక అని చెప్పేసి చెప్పాడు. మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించే పాఠ్య విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలో తరగతి గదులు, ఆట స్థలంలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఎన్నో వినీత విషయాలు జరుగుతాయి. వీటన్నిటి ద్వారా విద్యార్థి పొందే సమస్త అనుభవాల సంకల్పమే విద్యా ప్రణాళిక అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. దీంట్లో కనీసం ఒక 15 రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ అన్ని కూడా మనకి తప్పనిసరిగా రావాలి ఫ్రెండ్స్. వాటిని కూడా ఒకసారి సాధన చేయండి. మనం చెప్పుకున్న డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మొత్తం మీద 120 పైగా డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ మొత్తం కూడా మనం స్టడీ చేయాలి. దాని మీద ఎగ్జామినేషన్లో మనకి 2 లేక 3 డెఫినేషన్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. వాటిని ఒకసారి గమనించాలి. నేడు పాఠశాలలో విద్యార్థుల అభ్యసనంలో ఆనందం కరువైందని పేర్కొందెవరు? జాతీయ సలహా సంఘం, నేషనల్ అడ్వైజరీ కమిషన్. వీళ్ళు చెప్పారనమాట. జాతీయ పరిశోధన సంస్థ దీన్ని ఎన్సీఆర్టీ అని చెప్పేసి అంటాం. ఇది కరికులం తయారు చేస్తుంది. మొట్టమొదటిసారిగా 1986 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 1988లో ఇది మొట్టమొదటి కరికులం ఫార్మేషన్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి పుస్తకాలు సరిగా లేవని చెప్పేసి జాతీయ సలహా సంఘం ఈ పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల యొక్క అభ్యాసంలో మరి ఆనందం కరువైందని చెప్పేసి వాళ్ళు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా విద్యార్థులు లెర్నింగ్ అనేది ఎలా ఉండాలంటే జాయ్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటాయి? పుస్తకాలు ఎంత లావులు ఉంటే మనకి జాయ్ఫుల్గా ఉంటాయా? పుస్తకాల యొక్క సంఖ్య సైజు తగ్గాలి. కంటెంట్ అనేది ఎక్కువగా లోడ్ కాకుండా విద్యార్థులకి విషయభారం అనేది తక్కువగా ఉండే విధంగా మనం చూస్తే విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే జాతీయ ప్రణాళిక చట్టం అన్నట్టు జాతీయ విద్యా విధానం 1986 అనుగుణంగానే మనకి కరికులం 1988-89 నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నమాట. అలాగే 1986లో ఇంకా మనకి 10 మౌలికాంశాల గురించి కూడా మనము ప్రధానంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. 10 మౌలికాంశాలు. ప్రాథమిక తరగతులకు విషయపర అవగాహన, పటాలు గీయడం, చిన్న చిన్న ప్రాజెక్ట్ పనులు చేపట్టడం, మానవతా సాంఘిక విలువలు సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించింది ఎవరు? ఇది ప్రధానంగా ఇక న్యూ అప్డేట్ అనమాట. కరికులంలో ఎన్సీఆర్టీఆ జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 లేక 5 సో ఇది ఎన్సీఎఫ్ 2005 ఇది ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో పిల్లలకి చిన్న చిన్న ప్రాజెక్టులు, పటాలు, బొమ్మలు గీయటం ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాన్ని సమైక్య పద్ధతిలో బోధించాలి అని సూచించింది ఎవరు? జాతీయ విద్యా ప్రణాళిక చట్టమా, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టమా, జాతీయ విద్యా సంస్థ? ఇక్కడ మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ 2005 ప్రధానంగా ఏం చెప్పిందంటే సాంఘిక శాస్త్రాన్ని ఇప్పుడు మనకి ప్రధానంగా వివిధ సబ్జెక్టులుగా మనం బోధిస్తున్నాం. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. అని చెప్పేసి విడిగా బోధిస్తా ఉన్నాం వీటిని. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేసి సోషల్ స్టడీస్ అని చెప్పేసి బోధించాలి, ఇంటిగ్రేటెడ్ వేలో బోధించాలి. అలాగే పాఠ్యాంశాలు మనం ఎలా ఉండాలంటే ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా 6 రకాల ఇతివృత్తాలు ఉన్నాయి. 6, 7, 8 తరగతుల్లో వీటిని ఉపయోగించాలన్నాడు. 9, 10 తరగతుల్లో శీర్షిక పద్ధతిని ఫాలో అవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కార్యాకరణ విషయంలో కాఠిన్యతను విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్యప్రణాళికని వ్యవస్థీకరించే విధానాన్ని ఏమంటారని చెప్పేసి అన్నాడు. ఏకకేంద్ర ఉపగమ, తార్కిక ఉపగమ, కాలానుగుణ ఉపగమ, శాస్త్రంగ ఉపగమ. ఇది తార్కిక అమరిక అని చెప్పేసి అంటాం.
లాజికల్ అప్రోచ్ అనమాట. లాజిక్ అంటే మనం సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నామంటే దానికి ఒక లాజిక్ అనేది ఉండాలి అని చెప్తుంది ఈ యొక్క లాజికల్ అప్రోచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి లాజిక్? కార్యకారణ సంబంధం అంటే ఒక లెసన్కి ఇంకో లెసన్ మధ్య కార్యకారణ సంబంధం ఏమన్నా ఇది సంబంధం అనే విషయంలో కాఠిన్యతను విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళికను వ్యవస్థీకరించాలని చెప్తుంది ఈ యొక్క తార్కిక ఉపగమం. ఏకకేంద్ర ఉపగమం ఏం చెప్తుంది? ఏకకేంద్ర ఉపగమంలో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని అనేక శీర్షికలు ఉపయోగించి విద్యార్థుల స్థాయికి అనుగుణంగా తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనేటువంటి సూత్రం ఆధారంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇది ప్రధానంగా ఫోకస్ చేస్తుంది అనమాట. తర్వాత మనకి కాలానుగుణ ఉపగమంలో ఇది ముఖ్యంగా హిస్టరీ పాఠ్యాంశాలను బోధించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సహసంబంధ ఉపగమంలో సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలని మరి విద్యార్థులకు అవగాహన కలిగించడానికి సంబంధిత అంశాలు వేరే సబ్జెక్టులు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని కలిపి బోధించాలని చెప్తున్న సహసంబంధ ఉపగమం అని చెప్పేసి అనేది ఇది మనకి విద్యా ప్రణాళిక ఉపగమాల్లో ప్రధానంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ పద్ధతి లేక ఉపగమం నందు ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు సూక్ష్మంగా చెప్పడం, వివిధ రకాలైన శీర్షికలు అంచెలంచెలుగా పాఠ్యప్రణాళిక అభివృద్ధి చెందుతున్నటువంటి ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. సర్పిలాకార విధానమా, ఏకకేంద్ర ఉపగమమా, అలాగే వర్తులాకార ఉపగమమా, ఏది కాదా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన విషయాన్ని సూక్ష్మంగా కింది తరగతులు చెప్పి ఇంకా ముందు తరగతి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్థాయిని విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఉపగమాన్ని మనం ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి అంటాం. ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి అంటాం. ఏకకేంద్ర ఉపగమం. సర్పిలాకార ఉపగమంలో ఏం చేస్తామంటే చెప్పాల్సిన విషయాన్ని విద్యార్థి మానసిక స్థాయిని బట్టి అనేక భాగాలుగా డివైడ్ చేసి ఆయా స్థాయిలో విద్యార్థి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒక తీగ చుట్టులాగా ఉంటుంది అన్నమాట. ఇది ఎలా ముందుకు వెళ్తుంది, దీంట్లో అభ్యాసం నిరంతరంగా జరుగుతుంది అన్నమాట. వర్తులాకార ఉపగమంలో వర్తులాకారణ సర్పిలాకారణ మొత్తం ఒకటే. ప్రాచీన కాలం నుంచి సాంఘిక శాస్త్ర సాంస్కృతిక రంగాల్లో మార్పు, లౌకిక విధానంను కూడా జతపరిచి బోధించే అవకాశం ఉంటుంది. అంటే మనము ఒక అంశాన్ని బోధించేటప్పుడు మత విషయం గురించి మనం బోధించేటప్పుడు లౌకిక రాజ్యం అనేటువంటి అంశాన్ని కూడా జత చేసి బోధించాలి. సాంఘిక శాస్త్రంలో మతం గురించి మనం బోధించేటప్పుడు లౌకిక రాజ్యం అనే అంశాన్ని కూడా జోడించి బోధిస్తే అది ఎలాంటి ఉపగమం అని చెప్పేసి అన్నాడు. కాలక్రమ, ఉదావర్త, అంశరీత్యా లేక సహసంబంధం, ఇది సహసంబంధ ఉపగమం అవుతుంది. బట్ అంటే ఒక అంశాన్ని బోధించేటప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా జోడించింది. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటి? ఓకే, అక్బర్ మత విధానం గురించి చెప్తున్నాం. మత విధానం గురించి చెప్పేటప్పుడు దేన్ని జోడిస్తున్నాం? లౌకిక తత్వం అనేదాన్ని బోధిస్తున్నాం. లౌకిక తత్వం అనేదాన్ని జోడిస్తున్నాం అనమాట. సో దీన్ని మనం సహసంబంధ ఉపగమం అని చెప్పేసి అంటాం. అంశరీత ఉపగమంలో ఒక అంశాన్ని తీసుకుంటా దాన్ని ఒకే క్లాస్లో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండం ఒక క్లాస్లో ఉంటుంది, వేరే క్లాస్లో అది కనిపించదు అనమాట. కాలక్రమం అంటే చరిత్ర మొత్తాన్ని అనేక డివైడ్ చేస్తాం అనమాట. మనకి చరిత్ర మొత్తాన్ని భాగాలుగా పూర్వయుగము, మధ్యయుగము, ఆధునిక యుగము ఇట్లా అనేక భాగాలు చేసి ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని చారిత్రక కాలక్రమ పద్ధతి అని చెప్పేసి అంటాం. అక్బర్ మత విధానం గురించి చరిత్రలో బోధిస్తున్నప్పుడు పౌరశాస్త్రంలోని లౌకిక విధానం కూడా జతపరిచి బోధించట అవకాశం ఉన్న పద్ధతి ఏంటి? పాఠ్య విస్తార సంబంధమా, ఇది ఏ సంబంధం అంటున్నాడు. అక్బర్ మత విధానం గురించి చెప్తున్నప్పుడు మరి పౌరశాస్త్ర లౌకిక తత్వం గురించి చెప్పడం పాఠ్య విస్తార సంబంధమా, అంతర్గత, బహిర్గత, పైవనీయ, పాఠ్య విశ్వాసం. ఒక పాఠాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించిన పాఠాన్ని కూడా మనం జతపరిచి బోధిస్తే దాన్ని పాఠ్య విశ్వాస సంబంధం అని చెప్పేసి అంటాం. అంతర్గత శాస్త్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్బర్ గురించి చెప్పాలన్నప్పుడు బాబర్తో స్టార్ట్ చేసి బహదూర్ షా 2 వరకు వెళ్తే దీన్ని బాబర్తో స్టార్ట్ చేసి బహదూర్ షా 2 వరకు చెప్తే దాన్ని ఏమంటామంటే మనము అంతర్గత శాస్త్రం. మరి బహిర్గత శాస్త్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశం అనేది అభివృద్ధి కావడానికి బహిర్గతంగా ఏమేమి దోహదపడ్డాయి అనే విషయాన్ని మనం ఫోకస్ చేస్తే దాన్ని బహిర్గత శాస్త్రం అని చెప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో వస్త్ర పరిశ్రమ అనేది ఎందుకు అభివృద్ధి చెందింది, దానికి బహిర్గతంగా ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఇట్లా మనం చెప్తే ఎన్నింటి వల్లే ఇది అభివృద్ధి చెందిందని చెప్తే దాన్ని బహిర్గత శాస్త్రం అని చెప్పేసి అంటాం అన్నమాట. ఏ పద్ధతిలో ఒక అంశాన్ని తీసుకొని అందుకు సంబంధించిన అన్ని విషయాలను ఒకే తరగతి చెందిన విద్యా ప్రణాళికలో పొందుపరచడం జరుగుతుంది. ఇది ఇందాక ముందే మనం డిస్కస్ చేసాం. శీర్షికాబద్ధ, అంశరీత్యా, ప్రకరణాల బద్ద, పైవెన్య. సో ఇది మొత్తం ఒకటే అనమాట. పైవెన్యు, శీర్షికాబద్ధ అంట, అంశరీత అంట, ప్రకరణాల బద్ద, ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి వివిధ రకాల పేర్లు అనమాట. ఓకే, రైట్. విద్యార్థులు చర్చలు, గ్రంథ పఠనం, నియోజనాలు, సమస్య పరిష్కారానికి దోహదం చేసేటువంటి కృత్యాన్ని విద్యార్థులకు ఇచ్చి లక్ష్య సాధనకు ప్రయత్నం చేయడం అనేది ఏ సోపానానికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు అనమాట. సో సాంశీకరణ, అన్వేషణ, ప్రదర్శన, వల్ల వేయడమా, రిజిస్ట్రేషన్,
ఓకే, దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే దీంట్లో ఇది సాంశీకరణానికి సంబంధించింది, సాంశీకరణానికి సంబంధించింది అనమాట. ఈపీఏఓఆర్ ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిసిటేషన్. కరెక్ట్. ఇది యూనిట్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనే దానికి సంబంధించి హెన్రీ మోరిసన్ చెప్పినటువంటి అంశాలు అనమాట. హెన్రీ మోరిసన్ చెప్పినటువంటి అంశాలు, యూనిట్ అనేది ఎలా ఫార్మేషన్ చేయాలనే దానికి సంబంధించి యూనిట్లో సోపానాలు చెప్పాడు. ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిజిస్ట్రేషన్. దీన్ని ఈపీఏఓఆర్ అని చెప్పేసి ఒక స్మాల్ కోడ్లో చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ సాంశీకరణ అనేది వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వైయక్తిక భేదాలు క్లాస్ రూమ్లో విద్యార్థులు ఎలాంటి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే వీళ్ళు గ్రంథపట్టణం, నియోజనాలు ఇవన్నీ కూడా ఇస్తే విద్యార్థులు వైయక్తిక భేదాలు తెలుసుకోవడానికి ఈ సాంశీకరణ ఉపయోగపడుతుంది. అన్వేషణ అంటే విద్యార్థి గతంలో ఆ పాఠానికి సంబంధించి ఏమి నేర్చుకోవడం, అన్వేషణ చేయడం, వాటిని ఇంట్రడక్షన్గా పెట్టడం. ప్రదర్శన అంటే విద్యార్థి చెప్పాల్సిన అంశాన్ని డిస్ప్లే చేయడం. వల్లవేయడం అంటే ముఖ్యమైన విషయాన్ని రిజిస్ట్రేషన్ అనమాట. ముఖ్యమైన ప్రశ్నల్ని దానికి సంబంధించిన సమాధానాలు విద్యార్థి రాసుకొని వల్లవేసేటువంటి విధానాన్ని మనం వల్లవేయడం అని చెప్పేసి అంటే ఇది యూనిట్కి సంబంధించినటువంటి అంశం. ఉపాధ్యాయుడికి అవసరమైనటువంటి విస్తృతమైన సమాచారం అందించేటువంటి యూనిట్ ఏది? యూనిట్లో మనకి తీసుకుంటే మనకు 5 రకాల యూనిట్. వనరుల యూనిట్, 2 బోధనా యూనిట్, 3 విషయ విజ్ఞాన యూనిట్, 4 అనుభవ శాఖల యూనిట్, 5 నిర్మాణాత్మక యూనిట్. ఇవి 5 రకాల యూనిట్లు అనేవి మనకు ప్రధానంగా ఉన్నాయి. యూనిట్లో రకాలు అనమాట. ఇందాక యూనిట్లో సోపానాల గురించి చెప్పుకొని ఇప్పుడు యూనిట్లో రకాల గురించి చాలా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఉపాధ్యాయుడికి అవసరం ఇది వనరుల యూనిట్ టీచర్కి సంబంధించింది, ఇదేమో స్టూడెంట్కి సంబంధించింది, ఇదేమో విషయానికి అంటే కంటెంట్కి సంబంధించింది, ఇదేమో సమస్యలకు సంబంధించింది, సామర్థ్యాలకు సంబంధించింది. ఇదనమాట దీనికి సంబంధించినటువంటి సీక్వెన్స్. వనరుల యూనిట్ అనేది పెద్ద యూనిట్. వనరుల యూనిట్లో భాగమే బోధన యూనిట్ అని చెప్పేసి చెప్పిన యూనిట్ గురించి హెన్రీ మోరిసన్ అనేటువంటి విద్యావేత్త తీవ్రంగా పరిశోధన చేశాడు. హెన్రీ మోరిసన్ యూనిట్ గురించి పరిశోధన చేసినటువంటి విద్యావేత్త ఎవరంటే హెన్రీ మోరిసన్ అనే విద్యావేత్త పరిశోధన చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఉపాధ్యాయునికి అవసరమైన ఇస్తున్న సమాచారం అందించినట్టు వనరుల యూనిట్లు అని చెప్పేసి అంటాం అనమాట. నిర్మాణాత్మక యూనిట్లు అనే వాటిని విలియం జోన్స్ అనేటువంటి ఆయన దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ బోధనా యూనిట్, ఇది విద్యార్థికి సంబంధించింది. విద్యార్థికి ఎలాంటి కృత్యాలు ఇవ్వాలని దానికి సంబంధించి బోధనా యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుభవ శాఖల యూనిట్, విద్యార్థి భవిష్యత్తులో ఎలాంటి అనుభవాలు పొందడానికి అవకాశం ఉందో అలాంటి అనుభవాన్ని విద్యార్థి కలిగించే యూనిట్ అనుభవ శాఖల యూనిట్లు అని చెప్పేసి చెప్తాం అనమాట. ఏ సబ్జెక్టు అధ్యయనమైన 10 మౌలిక అంశాలు సృజించాలని పేర్కొన్నది ఎవరు? ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ అడిగాడు మన జాతీయ విద్యా విధానం. ఓకే, 1986 జాతీయ విద్యా విధానం. ఈ కింది వాటిలో వేటిని విజ్ఞాన గనులుగా, సంస్కృతి నిధిగా, సోపానంగా పేర్కొనవచ్చు? గ్రంథాలయమా, అలాగే తరగతి గదా, ఆడిటోరియమా, ప్రయోగశాల. ఇది గ్రంథాలయము అనేది ఏంటంట ఒకసారి చూడండి. విజ్ఞాన గనులు సంస్కృతి నిధిగా, ప్రగతికి సోపానంగా పేర్కొనవచ్చు. విజ్ఞాన గనులు మనం గ్రంథాలయంకి వెళ్తే మనం మరి మంచి విజ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. అలాగే గ్రంథాలయం ఉన్నటువంటి పుస్తకాలు అనేవి మన యొక్క కల్చర్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి పంపించడానికి ఈ యొక్క ఇవి చాలా మనకు ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి వీటి గురించి అయితే లేదు కానీ మనకి సిలబస్లో ప్రయోగశాల గురించి అయితే ఉంది. విద్యార్థుల ప్రయోగ అన్వేషణ శక్తుల్ని పెంపొందించేది ప్రయోగశాల. ప్రయోగ అన్వేషణ శక్తులు కల్పించేది మనకి ప్రయోగశాల అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తాళపత్ర గ్రంథాలు, శాసన నమూనాలు, చిత్రాలు, పురాతన నాణ్యాలు. శాసన నమూనాలు, చిత్రాలు
మొదలైనవి ప్రయోగశాలలో ఏ రకమైన వాళ్ళకి సంబంధించి అని చెప్పేసి అడిగాడు. మన ప్రయోగశాలలో మనం ఫార్మేషన్ చేసినప్పుడు, ప్రయోగశాల రూపకల్పన చేసినప్పుడు మన భూగోళ శాస్త్ర సామగ్రి కానీ, సంప్రదింపు గ్రంథాలు కానీ, చారిత్రక సామగ్రి కానీ, ముడి సామగ్రి కానీ, సాంకేతిక సామగ్రి కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనం భూగోళ శాస్త్ర సామగ్రిలో మనం ఏర్పాటు చేస్తాం, సంప్రదింపు గ్రంథాల్లో ఏం పెడతాం, చారిత్రకాలకు సంబంధించి ఏం పెడతాం, ముడి సామగ్రికి సంబంధించి ఏం పెడతాం అనేది మనం ప్రయోగశాల నిర్మాణం గురించి మనం కూలంకషంగా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ తాళపత్ర గ్రంథాలు, శాస్త్ర నమూనాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మనకి చారిత్రక ఆధారాలకు సంబంధించిన సామగ్రిగా మనం చెప్పుకోవచ్చు. మన సంప్రదింపు బుక్స్ అంటే ఏం చేయాలి, మనకు 3వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే దాన్ని రిఫరెన్స్ బుక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. కొన్ని ఎన్సైక్లోపీడియాస్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి రకాల మట్టి నమూనాలు కానీ, సెల్ నమూనాలు కానీ, దానికి సంబంధించిన చార్ట్లు కానీ ఇవన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. ముడి సామగ్రి అంటే మనకి థర్మోకాల్ అట్లు కానీ, గమ్ము కానీ, చిన్న చిన్న కత్తెర కానీ, బ్లేడ్లు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. పాఠశాలలో విద్యార్థి నేర్చుకునే అంశాలను వాస్తవ అంశాలకు మధ్య పోలికలు, తేడాలు పరిస్థితులు అవగాహన చేసుకోవడం తోడ్పడే కార్యక్రమం. సో మరి విద్యార్థి పాఠశాలలో ఏమి నేర్చుకున్నది కరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది వాస్తవమేనా అని చెప్పేసి అనేదాన్ని విద్యార్థి తెలుసుకోవాలంటే మనం ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలి? క్షేత్ర పర్యటన, ప్రయోగశాల, గ్రంథాలయం, క్విజ్. మనం ఏం చేయాలి? క్షేత్ర పర్యటన ఫీల్డ్ ట్రిప్ అనమాట. అధ్యయనం, ప్రయాణం, పరిశీలన, విజ్ఞానానికి మూలధారాలు. అధ్యయనం, ప్రయాణం, పరిశీలన, విజ్ఞానానికి మూలధారాలు అని చెప్పేసి శామ్యుల్ జాన్సన్ అనే విద్యార్థి చెప్పడం జరిగింది. కాబట్టి పాఠశాలలో విద్యార్థి నేర్చుకున్న అంశాలు వాస్తవ అంశాలకు మధ్యగా పోలికలు, తేడాలు. స్కూల్లో క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో మనం ఏమి నేర్చుకుంటాం, అవుట్ సైడ్ నేచర్లో ఏముంది, కరెక్ట్గా ఇది ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి, అప్పుడప్పుడు ఫీల్డ్ ట్రిప్స్ అనే వాటిని మనం కండక్ట్ చేయాలి. ఫీల్డ్ ట్రిప్ అనేది కండక్ట్ చేస్తే విద్యార్థులు వాస్తవ పరిస్థితులు మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రంథాలయం అంటే మన గ్రంథాలయానికి అంతా ప్రయోగశాల పద్ధతి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. మ్యూజియం అంటే విద్యాదేవత కొలువుండే నిలయం అని చెప్పేసి అంటారు అనమాట. ఇది కెనడా, స్వీడన్లో ఎక్కువగా ఈ మ్యూజియంస్ అనే వాటిని విజ్ఞానానికి మూలాంశాలుగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో విద్యాదేవత కొలువుండే నిలయం. ఏబిసిడి ఆఫ్ గుడ్ టీచర్ కేఎఫ్ నారాయణ్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. కేఎఫ్ నారాయణ్ అనేటువంటి విద్యావేత్త చెప్పింది ఏంటంటే ఏబిసిడి ఆఫ్ గుడ్ టీచర్. యాక్సెసిబిలిటీ, బ్రిలియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డివోషన్ టు డ్యూటీ. ఏబిసిడి అంటే ఇక్కడ చూడండి, సి అంటే కంటిన్యూటీ అన్నట్టు. దీంట్లో టీచర్లో సి అనేది ఏంటి? సి అనేది ఏంటంటే కమ్యూనికేషన్. ఏ అంటే యాక్సెసిబిలిటీ, బి అంటే బ్రిలియన్స్, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డి అంటే డివోషన్ టు డ్యూటీ. ఉపాధ్యాయుడు అనే వాడికి తప్పనిసరిగా 4 రకాల లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఏంటంట? యాక్సెసిబిలిటీ, విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఉపాధ్యాయుడు, అలాంటి లక్షణం ఉపాధ్యాయుల్లో ఉండాలి. నెక్స్ట్ రెండోది బ్రిలియన్స్, మంచి తెలివితేటలు, స్కాలర్షిప్, మంచి పాండిత్యం ఉండాలి. విద్యార్థికి ఎలాంటి సందేహం వచ్చినా కూడా ఉపాధ్యాయుడు దాన్ని తీర్చే విధంగా ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటే అనేక రకాల పుస్తకాలని, గ్రంథాలని చదువుతూ కొత్త విషయాల్ని తెలుసుకుంటూ, నేర్చుకుంటూ మన చుట్టూ జరిగేటువంటి విషయాలను ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు పాఠ్యాంశంలో జోడించి బోధిస్తూ విద్యార్థుల్లో సమగ్రమైనటువంటి అవగాహన తీసుకున్నడానికి ఉపాధ్యాయుడు నిరంతరం కూడా ప్రయత్నం చేయాలన్నమాట. విద్యార్థిని ఒక ఉత్తమమైనటువంటి పౌరుడిగా తయారు చేసేటువంటి బాధ్యత ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి భుజస్కంధాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఉపాధ్యాయునికి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే డివోషన్ టు డ్యూటీ, వృత్తి పట్ల అంకిత భావం అనేది కూడా ఉండాలి. టయానికి వెళ్ళటం కానీ, విద్యార్థులకి తీసుకోవాల్సినటువంటి పీరియడ్స్ తీసుకోవటం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన వర్క్ ఇవ్వటం కానీ, విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగటం కానీ, వాళ్ళ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయులుగా మనం ఇవన్నీ కూడా మేము ఎప్పుడైతే మనం పాటిస్తామో, అందుకే సింపుల్గా ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనకి సింపుల్గా ఏబిసిడి గుడ్ టీచర్లో కేఎఫ్ నారాయణ చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. అలాగే మనకు ఉపాధ్యాయునికి లక్షణాలు ఏ టు జెడ్ క్వాలిటీస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ టు జెడ్ క్వాలిటీస్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి దాన్ని సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో దీంట్లో సి అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సి అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క లక్షణం కానిది మంచి మానసిక ఆరోగ్యం ఉండాలి, చమత్కార లక్షణం ఉండాలి, సరళత్వం ఉండాలి, మంచి వ్యాపారవేత్త. సో
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మంచి వ్యాపారవేత్తగా ఉండకూడదు అనమాట. సో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉపాధ్యాయుడికి మంచి మెంటల్ ఫిట్నెస్ అనేది, మెంటల్ హెల్త్ అనేది బాగుండాలా. చమత్కార లక్షణం, అప్పుడప్పుడు కూడా ఉపాధ్యాయుడు చమత్కారం చేస్తూ ఉండాలి, సరళత్వం అనేది ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలియజేసేది తెలుసు విధానమే మూల్యాంకనం అని చెప్పేసి నిర్వచించిన రాల్ఫ్ టైలర్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. రాల్ఫ్ టైలర్ అనే విద్యావేత్త విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పాడు. యోగ్యతను మదింపు చేయడం ద్వారా చెప్పే తీర్పే మూల్యాంకనం అని చెప్పేసి కేవలం చెప్తే స్టబ్బి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇచ్చేది మూల్యాంకనం అని చెప్పేసి స్టబ్బిని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఈ విధంగా మనకి మూల్యాంకనంలో కూడా నెంబర్ ఆఫ్ డెఫినిషన్స్ అనేవి మనం వాటిని డిస్కస్ చేయాలి. చూడండి 26ది, పాఠ్యాంశ బోధన ముందే ఉపాధ్యాయుడి విద్యార్థుల స్థితిగతులను, ఇక్కడ ఏమన్నాడు, పాఠ్యాంశ బోధనకు ముందే అన్నాడు. సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థుల బలహీనతలను, వారి మధ్య గల వైయక్తిక భేదాలను ఉపాధ్యాయులు తెలుసుకొని తదనుగుణంగా బోధన సాధించడానికి అవకాశం కల్పించే మూల్యాంకనం ఏదని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనకి మూల్యాంకన రకాల నుంచి ప్రధానంగా అడగడం జరిగింది. పాఠ్యాంశ బోధనకు ముందే అన్నాడు కాబట్టి పాఠ్యాంశ బోధనకు ముందే జరిగేటువంటి మూల్యాంకనం ఏంటి, లోప నిర్ధారణ మూల్యాంకనం. దీన్ని డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అన్నాం. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చెప్తాను. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ సమస్య నిర్ధారణ మూల్యాంకనం, విశ్లేషణాత్మక మూల్యాంకనం పైవన్నీ. సో ఈ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ దానికి ఇవన్నీ కూడా కారణాలు చెప్పవచ్చు అనమాట. తర్వాత రెండోది ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంది. మూడోది సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంది. నాలుగోది ప్రోగ్నోస్టిక్ అసెస్మెంట్ అనేది ప్రధానంగా మనకి 4 రకాల మూల్యాంకనాలు. బేసికల్లీ వీఆర్ హ్యావింగ్ ద 4 type ఆఫ్ evaluations. First one is the diagnostic evaluation, second one is the formative evaluation, third one is the summative evaluation, fourth one is the prognostic evaluation. సో ఈ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ మనం ప్రధానంగా తీసుకుంటే బిఫోర్ టీచింగ్ సో వాట్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేసే ఎవాల్యుయేషన్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటాం. ఫార్మేట్ అసెస్మెంట్ మీన్స్